అయితే పరిశుద్ధాత్మ దేవుడే మనకి బోధిస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్ముడు సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. సో మనకింకెందుకండి భయము? మనకి రాకపోతే ఆయనే నేర్పిస్తారు, ఆయనే బోధిస్తారు. ఆయన పిలుపుకు విధేయత చూపిద్దాం. దేవుడు ఈ రోజు ఇదే గుర్తు చేస్తున్నాడు మనకి. ఇర్మియా గ్రంథంలో రాయబడిన 1వ అధ్యాయము 8వ వచనం ద్వారా, వారికి భయపడకుము, విడిపించుటకు నేను నీకు తోడయున్నాను. ఇదే యెహోవా వాక్కు. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. ఎంత నమ్మదగినవాడంటే ఎంతైనను నమ్మదగినవాడు. ఆయన మాటకు, ఆయన చిత్తానికి విధేయత చూపిద్దాం. భయపడకుండా ధైర్యంగా ఉందాం. ఆయనకి సాక్షులుగా, జ్యోతులుగా, ఆయన మహిమకై జీవిద్దాం.